అతను ఒక విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. అతనికి రోడ్డు మీద వెళ్తుంటే ఒక బాక్స్ కనిపించింది. తెరిచి చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. మరి ఆ స్టూడెంట్ ఏం చేశాడు? ఎవరికీ తెలియకుండా ఆ బంగారాన్ని దాచుకున్నాడా, లేక బాధ్యతగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణానికి చెందిన షేక్ సోయబ్ అనే బాలుడు సిద్ధార్థ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే ఉదయం పూట తల్లిదండ్రుల సూచనలతో కూరగాయలు కొనుగోలు చేయడానికి రైతు బజార్కు వెళ్లాడు. అయితే రైతు బజార్కు వెళ్లే మార్గంలో షోయబ్కు ఒక బాక్స్ కనిపించింది. అది తెరిచి చూడగా అందులో సుమారు 7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి. వెంటనే షోయబ్ బంగారం బాక్సుతో ఇంటికెళ్లి తల్లిదండ్రులకు తెలియజేశాడు. తన తండ్రితో కలిసి మళ్లీ బంగారం దొరికిన చోటుకు వెళ్లాడు. బంగారం పోగొట్టుకున్న వారు వస్తారేమో అని ఎదురు చూశాడు. చుట్టుపక్కల తండ్రితో కలిసి ఆరా తీశాడు. కానీ బంగారం నగలు పోగొట్టుకున్న వారి ఆచూకీ వారికి దొరకలేదు. షోయబ్ తన తండ్రితో కలిసి కందుకూరు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. సిఐ వెంకటేశ్వరరావును కలిసి జరిగిందంతా వివరించాడు. షేక్ సోయబ్ నిజాయితీని సిఐ వెంకటేశ్వరరావుతో పాటు పోలీసులు, స్థానికులు మెచ్చుకుని అభినందించారు. షోయబ్ అనే కుర్రాడు 8th స్టాండర్డ్ చదువుతున్నాడు సిద్ధార్థ స్కూల్లో. అతను అటు నుంచి సైకిల్ మీద వస్తున్న క్రమంలో ఒక కవర్లో చిన్న గోల్డ్ బాక్స్ అతనికి తారసపడింది. దాన్ని చూసి ఏంటనేది చూస్తే దాంట్లో గోల్డ్ ఉంది. అది తీసుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చి విషయం చెప్పి తద్వారా మన పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అతను చదువుకునేది 8th క్లాసు. ఆ గోల్డ్ ఆర్నమెంట్ చూసి జనరల్గా ఇప్పుడున్న సమాజంలో అయితే ఎవరు కూడా దాన్ని ఆ విధంగా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ అయితే చేయరు. బట్ అతని యొక్క చదువుకునే ఒక స్టూడెంట్ ఆ నిజాయితీకి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తూ సమాజానికి ఒక గుడ్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. కుర్రోనైతే మేమైతే పోలీస్ తరఫు నుంచి అప్రిషియేట్ చేస్తున్నాం. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. వాళ్ళ బాబాయి పిన్ని గారు ఎనీహౌ ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ బాబాయి పిన్నిని కూడా పోలీస్ సైడ్ నుంచి ధన్యవాదాలు అమ్మా మీకు. గుడ్లూరు మండలం పూరేటిపల్లికి చెందిన కూరాకుల గోపి 10 తులాల బంగారం నగలు సంచిలో పెట్టుకుని కూరగాయల మార్కెట్కు వెళ్లాడు. అక్కడ కొనుగోలు చేసిన కూరగాయలను బ్యాగ్లో వేసుకునే సమయంలో బంగారం ఉన్న సంచి జారి కింద పడింది. అది గోపి గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత బాధితుడు గోపి బంగారం పోయిందని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి బంగారాన్ని బాధితుడికి అప్పగించారు. బంగారు ఆభరణాలను నిజాయితీగా పోలీసులకు అప్పగించిన షోయబ్ను కందుకూరు ఆర్యవైశ్యులు అభినందించి ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సత్యసాయి జ్యువెలరీ యజమాని కాకుమాని ప్రవీణ్ కుమార్ షోయబ్ ఇంటికి వెళ్లి బాలుడి కుటుంబం, స్థానికుల సమక్షంలో వెండి చిత్రపటం, వెండి చైన్, వెండి పెన్, నోట్ పుస్తకాలు అందజేసి అభినందించారు. షోయబ్ నిజాయితీని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు. ఎంతో మంచితనంతో ఉండేటువంటి వాళ్ళు, వ్యక్తిత్వంతో గుణవంతులుగా ఉండేవాళ్ళు. మనం మన ఊరికి ప్రతిష్టను, గౌరవాన్ని పెంచడం చూసాము. విద్యలో మన కందుకూరులో మంచి ర్యాంక్స్ సాధించిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. బుద్ధిలో కూడా గొప్ప ర్యాంక్ ఈనాడు ఈ అబ్బాయి ఏం పేరు బాబు? షోయబ్. చాలా చక్కగా ఊరికే పేరు తెచ్చేలాగా కులము, మతము, ప్రాంతము అందరికీ కూడా ఆదర్శప్రాయంగా చాలా చక్కటి పని చేశాడు. తనకు తొడిగినటువంటి బంగారు హారము, నెక్లెసు, గాజులు అన్నీ కూడా చక్కగా ఆ పోగొట్టిన వ్యక్తి కోసం వెతికి వారు దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పెద్దల సహకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసు వారికి అందజేసి ఆ వస్తువులు పోగొట్టిన వారికి చేర్చడం జరిగింది. ఈ పిల్లవాడు చేసిన ఈ మంచి పని మనము ఎంతో హర్షించాలి, అభినందించాలి.